టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. 2023 నాటికి మన దేశంలో 42.37 కోట్ల మంది జాబ్స్ చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత ఆ సంఖ్య 3.38 కోట్ల మేర పెరగనుంది. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ సర్వీస్ నౌ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ఇక రాబోయే 4 ఏళ్లలో టెక్ ఇండస్ట్రీలో 27 లక్షలకు పైగా కొత్త జాబ్స్ జనరేట్ కానున్నాయి. సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగా ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఇండియాలో ఉద్యోగాల కల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారబోతోందని సర్వీస్ నౌ తెలిపింది. ప్రొఫెషనల్స్ కు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు, డిజిటల్ సెక్టార్ లో వారి కెరీర్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కృత్రిమ మేధ యూజ్ అవనుంది. అలాగే దేశీయ వృత్తి నిపుణుల్లో స్కిల్స్ పెంచేందుకు దోహదపడనుంది. ఇక టెక్ ఇండస్ట్రీ తర్వాత అత్యధికంగా 15 లక్షల ఉద్యోగాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో రాబోతున్నాయి. ఎడ్యుకేషన్, ఆరోగ్య సంరక్షణ రంగాలు జాబ్ క్రియేషన్ లో ఆ తర్వాతి స్థానాల్లో ఉండనున్నాయి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో యూజర్లు ఈ ప్లాట్ఫామ్ కు గుడ్ బై చెప్తున్నారు. అందులో అమెరికన్లే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రిజల్ట్స్ వెలువడిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఎక్స్ ను వీడుతున్న వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కొద్ది రోజుల్లోనే 1,15,000 మందికి పైగా అమెరికన్లు వెబ్సైట్ లో వారి ఎక్స్ అకౌంట్స్ ను డీయాక్టివేట్ చేసుకున్నారు. అలాగే చాలా మంది మొబైల్ యాప్ యూజర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని వెనుక బలమైన కారణమే ఉంది. అదేంటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచేందుకు ఎలాన్ మస్క్ ఎంతో కృషి చేశారు. చివరి వరకు ఆయన వెంటే ఉండి మద్దతిచ్చారు. అటు ట్రంప్ కూడా మస్క్ కు సముచిత గౌరవాన్ని కల్పించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి ఆయన్ను సారథిగా నియమించారు. ఈ పరిస్థితిలో ఎక్స్ పనితీరుపై అమెరికాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ దీన్ని ఉపయోగిస్తారని ఆరోపణలు వస్తున్నాయి. జాత్యహంకార, కుట్రపూరిత అంశాలకు ఎక్స్ వేదికగా మారుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే దానికి స్వస్తి పలుకుతున్నారు. ఇక ఎక్స్ సిచ్యువేషన్ ఇలా ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా పేరు పొందిన బ్లూ స్కైకి మాత్రం వినియోగదారులు పెరుగుతున్నారు. 90 రోజుల్లోనే వారి సంఖ్య రెండింతలైంది. ప్రస్తుతం బ్లూ స్కై యూజర్ల సంఖ్య 15 మిలియన్ను దాటింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఫేక్ కాల్స్ పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కఠిన చర్యలు తీసుకున్నాయి. పలు రకాల ఫ్రాడ్స్ కు ఉపయోగించిన 1.77 కోట్ల సిమ్ కార్డ్స్ ను బ్లాక్ చేశాయి. సైబర్ నేరగాళ్లు వీటిని యూజ్ చేసి మోసాలకు పాల్పడినట్టు సమాచారం. దీంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆ నంబర్లపై నిషేధం విధించింది. వినియోగదారుల డిజిటల్ సేఫ్టీ, సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆపరేటర్ లెవెల్లోనే మార్కెటింగ్ ఫేక్ కాల్స్ ను గుర్తించి వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ గత నెల నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రతిరోజు దాదాపు 1.35 కోట్ల నకిలీ కాల్స్ కు అడ్డుకట్ట పడుతోంది. జనాలను మోసం చేయాలనే ఉద్దేశంతో నేరగాళ్లు ఇలాంటి కాల్స్ చేస్తున్నారు. వీటి సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో టెలికాం విభాగం చేపడుతున్న చర్యలు ప్రజలకు ఊరట కలిగిస్తున్నాయి. అమాయకుల నుంచి సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు కొల్లగొట్టకుండా కాపాడుతున్నాయి. ఇదిలా ఉంటే డిసెప్టివ్ కాల్స్ తో సంబంధం ఉన్న 15 లక్షల మొబైల్ ఫోన్స్ ను టెలికాం డిపార్ట్మెంట్ ట్రేస్ చేసింది. వాటిపై కూడా తగిన యాక్షన్ తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా అమెరికాకు చెందిన విమాన తయారీ సంస్థ బోయింగ్ ఏకంగా 17,000 మంది ఎంప్లాయీస్ పై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈ సంఖ్య వరల్డ్ వైడ్ గా ఇందులో పనిచేస్తున్న సిబ్బందిలో 10% సమానం. జాబ్ కట్స్ కు సంబంధించిన సమాచారాన్ని బోయింగ్ ఇప్పటి వరకే తెలియజేసింది. అలాగే పింక్ స్లిప్స్ ను జారీ చేస్తోంది. అయితే యుఎస్ లోని బోయింగ్ ఉద్యోగులకు మాత్రం కాస్త సమయం దొరికింది. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల నోటీస్ పీరియడ్ దక్కింది. అంటే వాళ్ళు 2025 జనవరి వరకు జాబ్ లో కొనసాగే అవకాశం ఉంటుంది. కాగా వెస్ట్ కోస్ట్ లో ఈ కంపెనీకి చెందిన 33,000 మంది ఉద్యోగులు కొద్ది వారాల క్రితం సమ్మె చేశారు. ఇది బోయింగ్ 737 మ్యాక్స్, 767, 777 ప్రొడక్షన్ పై తీవ్ర ప్రభావం చూపింది. వాటి ఉత్పత్తి దాదాపుగా నిలిచిపోయింది. స్ట్రైక్ కారణంగా గత త్రైమాసికంలో బోయింగ్ కు $5 మిలియన్ భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు లే ఆఫ్స్ మార్గమని కంపెనీ భావించింది. అదే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు ఆర్థిక ఒడిదుడుకులకు అడ్డుకట్ట వేయొచ్చని బోయింగ్ భావిస్తోంది. రాబోయే రోజుల్లోనూ దీంట్లో ఉద్యోగాల కోతలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.